దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఓటర్లు కూడా తమ తీర్పు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఓట్ల పండుగలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి కాగా మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రిటీలు సైతం పిలుపునిస్తున్నారు. ఈ కోవలోనే సామాన్యులు సైతం స్వచ్ఛందంగా ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు విశాఖకు చెందిన ఓ యువకుడు. వైజాగ్ కంచరపాలనికి చెందిన ఆర్కే ది స్మార్ట్ సెలూన్ యజమాని రాధాకృష్ణ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మే 13వ తేదీ ఓటు వేసిన వారికి హెయిర్ కటింగ్ ఫ్రీగా చేస్తానని ప్రకటన చేశాడు. ఓటుకు ఉన్న ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాధాకృష్ణ చెప్తున్నాడు. అతని సామాజిక బాధ్యతను, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా చేసిన ఈ ప్రయత్నంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లువలస రాధాకృష్ణ, ఆర్కే స్మార్ట్ సెలూన్ కంచరపాలెం అండి. ఓటు మన హక్కు. ఒక్క ఓటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకి ఆయుధం లాంటిది ఒక ఓటు వేయటానికి కొంతమంది ఆసక్తి చూపించడం తగ్గుతుంది. కావున వాళ్ళందరూ కూడా రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఓటు హక్కు వినియోగించుకొని మా సెలూన్ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హెయిర్ కట్, మా బృందంతో హెయిర్ కట్ ఫ్రీగా చేయడం జరుగుతుందండి. మేము మా కంచరపాలెం తరపు నుంచి చాలా సర్వీస్ సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ కట్ ఫ్రీగా చేయడానికి మా యొక్క నిర్ణయం. కావున ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మా సెలూన్ షాప్కి వచ్చి హెయిర్ కట్ ఫ్రీగా చేయించుకుంటారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ.